పారిజాతం నా ఉంగరం కొట్టేసిందని ఇంటికి వచ్చిన మాలినిని చంప పగలగొట్టిన సుమిత్ర. అసలు ఉంగరం పోయిందని వచ్చిన మాలినిని సుమిత్ర ఎందుకు కొట్టింది, ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. మరి పారిజాతం జ్యోత్స్న ఇద్దరు ఎక్కడికి వెళ్ళారు అని శివనారాయణ నిలదీస్తూ ఉంటాడు. అప్పుడే ఇక పారిజాతం తన స్నేహితుల్ని కలవడానికి వెళ్ళానని ఇక అబద్ధమైతే చెప్పడంతో సూరజ్ అయితే వాళ్ళని వదిలిపెట్టడం, ఇక ఏదో రకంగా వాళ్ళని ఇరికిస్తూనే ఉంటాడు. అప్పుడే పారిజాతం, ఏయ్యా సూరజ్, నీకు వేరే పనేం లేదా? ఎడ్డుమంటే తెడ్డుమంటున్నావు, తెడ్డుమంటే ఎడ్డుమంటున్నావు. నేను ఎక్కడికి వెళ్ళానో క్లియర్గా చెప్తుంటే ఇంకా నువ్వు అలా మాట్లాడతావేంటి అని అడుగుతూ ఉంటుంది పారిజాతం. చూడండి, నా మాట నమ్ముతారా లేదా? నేను చెప్పింది నిజం అని పారిజాతం శివనారాయణని నిలదీసి తను లోపలికి వెళ్ళబోతూ ఉండగా, ఆగుపారు అని అంటూ ఉంటాడు కార్తీక్. ఏంట్రా అని అనగానే, ఏం లేదు పారు, నీ మెడకి బెల్ట్ ఉండాలి కదా, నీ మెడ నొప్పి తగ్గిపోయిందా అని అడుగుతూ ఉంటే, ఓ అదా, అది అక్కడ అంటూ చెప్పబోతూ ఇక ఆగిపోతుంది పారిజాతం. ఏంటి చెప్పబోయి అది అక్కడ అన్నావు ఏంటి అని అడుగుతూ ఉంటాడు శివనారాయణ. ఏం లేదండి, నేను మా ఫ్రెండ్ వాళ్ళని కలవడానికి వెళ్ళినప్పుడు అప్పుడు సడన్గా నా మెడ అంతా కూడా నొప్పిపోయింది. ఇక మెడకున్న బెల్ట్ అవసరం లేదు, ఇప్పుడు ప్రస్తుతానికి నేను బాగానే ఉన్నాను అని చెప్తూ ఉంటుంది పారిజాతం. ఇక పారిజాతం అలా చెప్పేసి లోపలికి వెళ్ళిన తర్వాత అప్పుడు ఇక కార్తీక్ అయితే దీపతో ఇలా అంటాడు, వీళ్ళిద్దరూ ఎక్కడికి వెళ్ళారో ఖచ్చితంగా తెలుసుకోవాలి అని కార్తీక్ అయితే చెప్తూ ఉంటే, అవును బావా, పొంతం లేని సమాధానం పారిజాతం గారు చెప్తున్నారు. జ్యోత్స్న కూడా ఎందుకో టెన్షన్ పడుతుంది, వీళ్ళిద్దరూ ఎక్కడికి వెళ్ళుంటారు అని అడుగుతూ ఉంటుంది దీప. నాకు తెలిసి ఖచ్చితంగా మాలిని దగ్గరికే వెళ్ళుంటారు అని అంటూ కార్తీక్ చెప్పడంతో, ఏంటి బావ నేను చెప్పేది? తాత అంతలా గట్టిగా స్ట్రాంగ్గా వార్నింగ్ ఇచ్చినా కూడా వాళ్ళిద్దరూ వెళ్ళారంటావా అని అడుగుతూ ఉంటుంది దీప. ఖచ్చితంగా వెళ్ళే ఉంటారు దీప, ఎందుకంటే ఈ పారిజాతానికి ఉన్న బుద్ధి అది కదా అని చెప్తూ ఉంటే, మరి జ్యోత్స్న కూడా వెళ్ళిందంటావా అని అడుగుతుంది దీప. అదే నాకు పూర్తిగా క్లారిటీ లేదు, చూద్దాం ఏం జరుగుతుందో అని చెప్తూ ఉంటుంది. తరువాత ఇంకా పారిజాతం గదిలోకి వెళ్ళాక, ఎక్కడ మీ తాతయ్యకి నేను ఆ మాలిని ఇంటికి తీసుకువెళ్ళమనని చెప్పావేమో అని భయం వేసింది, నువ్వు చెప్పలేదు అంతే చాలు అని అంటూ ఉంటుంది పారిజాతం. అంత భయపడిపోయేదానివి, అక్కడికి వెళ్ళామని తెలిస్తే తాత మనల్ని చంపేస్తాడు అని తెలిసిందానివి, నన్ను కూడా అక్కడికి ఎందుకు పిలిపించావు? ఆ మాలిని చూసావా ఎలా మాట్లాడుతుందో, మన ద్వారా ఈ ఇంటి మీద పగ తీర్చుకోవాలని చూస్తుంది అని చెప్తూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడు ఇక పారిజాతం, నువ్వన్నది కూడా నిజమే, ఆ మాలిని మనల్ని అడ్డం పెట్టుకొని మీ తాత మీద పగ తీర్చుకోవాలని అనుకుంటుంది. కానీ నీకు ఒక బంపర్ ఆఫర్ ఇచ్చింది కదే, నీకు శివనారాయణ ఆస్తితో పాటు అటు ఆ మాలిని ఆస్తి కూడా నీ దగ్గరికి రాబోతుంది అని చెప్తూ ఉంటాడు. ఇక ఆ మాట విని చెప్తూ ఉంటుంది, ఇక ఆ మాట విని అంటూ ఉంటుంది. అప్పుడే జ్యోత్స్న, అసలు నీకు బుద్ధుందా గ్రాని అని అడుగుతూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడే ఇక పారిజాతం, నేనేమన్నానే, అక్కడికి వెళ్ళినందుకే తాత ఏమంటాడో ఏం చేస్తాడని భయంతో వణికిపోయిన నువ్వు ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నావా అని అడుగుతూ ఉంటుంది జ్యోత్స్న. అది కాదే, ఈ ఆస్తితో పాటు ఆస్తి కూడా నువ్వే వారసురాలు అయిపోతావేమో అని అంటూ ఉంటే, అప్పుడు ఇక ఆవిడ మాటల్లో నాకేదో తేడా కనిపిస్తుంది గ్రాని, తను కావాలని ఇదంతా చేస్తుంది, తను వేరే ప్లాన్ మీద ఏదో ఉందని నాకు అనిపిస్తుంది అని అంటూ ఉంటుంది. అప్పుడు ఇంకా జ్యోత్స్న, ఇంతలో పారిజాతం బయటికి రా అని గట్టిగా పిలుస్తూ ఉంటాడు. అప్పుడే శివనారాయణ, ఏంటే మీ తాత పిలుపులోనే తేడా కనిపిస్తుంది అని అంటూ ఉంటే, ఇక ఆ మాట విని అప్పుడే, అవును తాత ఎందుకో కోపంగానే పిలుస్తున్నాడు గ్రాని, పద వెళ్దామని జ్యోత్స్న పారిజాతం ఇద్దరు కూడా కిందకి వచ్చేసరికి ఇక షాక్ అయిపోతూ ఉంటారు అక్కడ పరిస్థితి చూసి. అప్పుడు ఇక మాలిని అయితే ఇంటికి వచ్చేస్తుంది. ఇక మాలినిని చూసి పారిజాతం జ్యోత్స్న షాక్ అయిపోతూ ఇలా అంటూ ఉంటారు, ఇదేంటి గ్రాని ఈవిడొచ్చింది, కొంపదీసి మనం ఇంటికి వచ్చామని చెప్పేసిందా ఏంటి, అందుకే తాత అంత గట్టిగా పిలిచాడా అని అడుగుతూ ఉంటే, ఏమోనే నాకు అదే అర్థం కావడం లేదు, ఇప్పుడు ఏం చెయ్యాలో కూడా తెలియడం లేదు అంటూ టెన్షన్ పడిపోతూ ఉంటుంది పారిజాతం. అప్పుడు ఇక మాలిని, ఏంటి పారిజాతం, నువ్వు నా ఉంగరమే కొట్టేసి ఇక్కడికి వచ్చావా అని అడుగుతూ ఉంటే, ఒక్కసారి ఇంకా
పారిజాతం షాక్ అయిపోతూ ఉంటుంది. ఉంగరం కొట్టేయడం ఏంటి గ్రాని అని అడుగుతూ ఉంటుంది జ్యోత్స్న. అంటే వచ్చేటప్పుడు మాలిని ఉంగరం కింద పడిపోయింది. నిన్ను తీసుకొచ్చినందుకు వాళ్ళ ఇంటికి నాకు బహుమతి అని చెప్పి ఇచ్చింది. ఏదో బంగారం కదా, అందులోని ఎంత రేటుంది, అందుకునే తీసేసుకున్నాను అని పారిజాతం అనడంతో, నీకు బుద్ధుందా గ్రాని? ఎవరైనా అలా చేస్తారా? ఇప్పుడు తాత నిన్ను మామూలుగా ఊరుకోవడం అని చెప్తూ ఉంటే అప్పుడే ఇక ఆ మాట విని అంటూ ఉంటుంది, నేను ఉంగరం కొట్టేయడం ఏంటి అని పారిజాతం అడుగుతుంది మాలినిని. నువ్వు జ్యోత్స్నాని తీసుకొని మా ఇంటికి వచ్చినప్పుడు నా ఉంగరం పడిపోతే నువ్వే తీసేశావు. సీసీ కెమెరాలో అది క్లియర్గా కనబడుతుంది. అప్పుడు నీ మెడ నొప్పి కూడా పోయిందని చెప్పావు కదా. ఆ ఉంగరం నువ్వు ఇంకా అక్కడ పెట్టేసి వెళ్ళావో అనుకున్నాను, కానీ తీసుకువెళ్ళిపోయావని అనుకోలేదు అని అంటూ ఉంటే, ఏంటి నువ్వు మాట్లాడేది? నువ్వే కదా జ్యోత్స్నాని మా ఇంటికి తీసుకొచ్చినందుకు నీకు ఇస్తున్నాను అని అది నా చేతిలో పెట్టావు, మళ్ళీ నేను దొంగతనం చేశానని చెప్తావేంటి అని పారిజాతం వాళ్ళ ఇంటికి వెళ్ళిన సంగతి ఇక తన నోటితోనే బయట పెట్టేస్తుంది అందరి ముందు. అది విని ఒక్కసారే శివనారాయణ అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. అప్పుడే ఇక పారిజాతం, జ్యోత్స్న ఈ మాలిని నన్ను అడ్డంగా ఇరికించింది, నా నోటితోనే నేను వాళ్ళ ఇంటికి వెళ్ళానని చెప్పించింది, ఇప్పుడు ఏం చెయ్యాలి అని అంటూ ఉంటే అప్పుడే శివనారాయణ పారిజాతం దగ్గరికి వెళ్ళి, నేను ఇలాంటి వాళ్ళకి దూరంగా ఉండాలని, వీళ్ళు బలహీనల్ని మీద కొడతారని, కావాలని వాళ్ళని కక్ష సాధించాలని ఇదంతా చేస్తుందని చెప్పానా లేదా? మరి నువ్వెందుకు వెళ్ళావో, పైగా జ్యోత్స్నాని తీసుకువెళ్ళావా అని అడుగుతూ ఉంటే సుమిత్ర కూడా పారిజాతాన్ని తిడుతూ ఉంటుంది. జ్యోత్స్నాని ఆ ఇంటికి తీసుకువెళ్ళేటప్పుడు నా అనుమతి అడగాలని మీకు తెలీదా? ఎందుకు ఇలా చేశారు మీరు అని సుమిత్ర కూడా గట్టిగా ప్రశ్నిస్తూ ఉంటుంది. అప్పుడే వాళ్ళ ఇంట్లో ఉంగరం కొట్టేశావా నువ్వు అని అనగానే, నేను కొట్టలేదండి, తనే ఇచ్చింది అని అంటూ ఉంటుంది పారిజాతం. నేనెక్కడిచ్చాను, అక్కడ పెట్టి వెళ్ళమన్నాను, నువ్వే ఇదంతా చేశావు అని చెప్తూ ఉంటుంది మాలిని. అవునా, మా గ్రాని అలా చేయలేదు, దాని నా దగ్గర సాక్ష్యం ఉంది అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. ఇక జ్యోత్స్న అలా అన్న తర్వాత, సాక్ష్యమా? ఏం సాక్ష్యం? వీడియో అని అంటుంది. అదేంటి, నువ్వు ఫోనే తీసుకురాలేదు, నీకు వీడియో ఎలా వచ్చింది అని మాలిని అనడంతో, ఫోను తీసుకురాకపోయినా నా షర్ట్లో కెమెరా ఉంది, ఈ బటన్కి కెమెరా ఉంటుంది, దాంట్లో మాటలు అన్నీ కూడా నేను రికార్డ్ చేశాను అని చెప్పగానే ఒక్కసారి అది చూసి మాలిని షాక్ అయిపోతూ ఉంటుంది. తాత, ఈవిడ ఈ మాలిని పిలిపించుకుంది, పారుని ఎలాగైనా సరే నన్ను తీసుకురమ్మని చెప్పింది, అందుకనే పారు వాళ్ళ మాటలు విని నన్ను తీసుకువెళ్ళింది. తర్వాత ఈవిడ ఎలాంటి రాయబారాలు నడిపిందో మీరే చూశారు కదా అని చెప్తూ ఉంటే అప్పుడు ఇక సుమిత్ర అయితే మాలిని దగ్గరికి వెళ్ళి మాలిని చంప పగలగొట్టి, ఏంటి రోజు రోజుకి ఎంతకు దిగజారిపోతావు నువ్వు? మమ్మల్ని పతనం చేయడానికి నా కూతుర్ని కూడా నీ దగ్గరికి రప్పించుకుంటావా? నిన్ను అసలు ఏం చెయ్యాలి అని మాలిని పీక పట్టుకుంటుంది. అప్పుడు ఇక శివనారాయణ, సుమిత్ర ఆవేశపడుకో, మోసం చేసి గెలవడం వాళ్ళకి అలవాటే కదా, మాలినికున్న బుద్ధి అది అని అంటూ ఉంటే అప్పుడు ఇక అవును, నాకున్న బుద్ధి అది అని చెప్తూ ఉంటుంది. అప్పుడు కూడా మాలిని, అయినా నీ వల్లే కదా మా 2 కుటుంబాలు విడిపోయాయి అని మాలినిని చూస్తూ చెప్తూ ఉంటుంది. ఈ విషయం మరి ఇంట్లో వాళ్ళకి తెలుసో లేదో తెలియదు, కానీ నాకు తెలుసు, నీ వల్లే 2 కుటుంబాలు విడిపోయాయి అంటూ సుమిత్ర నిజాన్ని బయట పెడుతుంది. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి.